హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి సముద్ర లంఘనం అనే పాఠ్యభాగాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. సముద్ర లంఘనం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, ప్రబంధ పద్యం, ఇతివృత్తం, వర్ణన. సముద్ర లంఘనం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, ప్రబంధ పద్యం, ఇతివృత్తం, వర్ణన. రచయిత పేరు అయ్యలరాజు రామభద్రుడు. ఈయన యొక్క కాలము 16వ శతాబ్దానికి చెందినవాడు. సముద్ర లంఘనం పాఠ్యభాగం యొక్క రచయిత అయ్యలరాజు రామభద్రుడు. 16వ శతాబ్దానికి చెందిన కవి. రామాభ్యుదయం 6వ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది. ఈ సముద్ర లంఘనం అనే పాఠ్యభాగం రామాభ్యుదయం 6వ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు. అయ్యలరాజు రామభద్ర కవి తన రామాభ్యుదయ కావ్యాన్ని అలియరామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకి అంకితమిచ్చాడు. అయ్యల రామభద్ర కవి తన రామాభ్యుదయ కావ్యాన్ని అలియరామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకి అంకితమిచ్చాడు. రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈ కవి మరొక రచన సకల కథాసార సంగ్రహం. అయ్యలరాజు రామభద్రుని యొక్క మరొక రచన ఏంటి? సకల కథాసార సంగ్రహం. రామాభ్యుదయ కావ్యం ప్రబంధ రీతిలో 8 ఆశ్వాసాల కావ్యం. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాముడి చరిత్ర ఉంది. రామాయణంలో ఉత్తరకాండను మాత్రం ఈ కవి రాయలేదు. రామాభ్యుదయ కావ్యం ప్రబంధ రీతిలో 8 ఆశ్వాసాల కావ్యం. ప్రతి పద్యంలోనూ కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాముడి చరిత్ర ఉంది. రామాయణంలో ఉత్తరకాండను మాత్రం ఈ కవి రాయలేదు. ఈ కవికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాద మదగజ పంచానన అనే బిరుదులు ఉన్నాయి. ఈ కవికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాద మదగజ పంచానన అనే బిరుదులున్నాయి. చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన అనే బిరుదులున్నాయి. రామభద్రుని కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడినది. ఆయన వర్ణనల ద్వారా వెల్లడవుతుంది. ఈ రామభద్రుని యొక్క కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడిందని ఆయన యొక్క వర్ణనల ద్వారా వెల్లడవుతుంది. పాఠం గురించి చూసినట్లయితే నేపథ్యం, ఉద్దేశ్యం. సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయుని బృందం దక్షిణ దిక్కుకు చేరుతుంది. హనుమంతుడు జాంబవంతుని ప్రోత్సాహంతో మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనం చేయడానికి సంసిద్ధమవ్వడమే ఈ సముద్ర లంఘనం పాఠ్యం యొక్క నేపథ్యం. సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయుని బృందం దక్షిణ దిక్కుకు చేరుతుంది. హనుమంతుడు జాంబవంతుని ప్రోత్సాహంతో మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనం చేయడానికి సంసిద్ధమవ్వడమే ఈ సముద్ర లంఘనం అనే పాఠ్యభాగం యొక్క నేపథ్యం. సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయుని బృందం ఎక్కడికి చేరింది? దక్షిణ దిక్కుకు చేరింది. హనుమంతుడు జాంబవంతుని ప్రోత్సాహంతో మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనం చేయడానికి సంసిద్ధమవ్వడమే సముద్ర లంఘనం పాఠ్యభాగం యొక్క నేపథ్యం. విశేషాంశాలను కనుక చూసినట్లయితే అసురవనమును కాల్చిన హనుమంతుడు ఎవరితో సమానుడు? అసురవనమును కాల్చిన హనుమంతుడు అగ్నితో సమానుడు. అభ్యుదయ కావ్యం రాసిన అష్టదిగ్గజ కవి అయ్యలరాజు రామభద్రుడు. అభ్యుదయ కావ్యం రాసిన అష్టదిగ్గజ కవి అయ్యలరాజు రామభద్రుడు. అభ్యుదయ కావ్యం రచించిన అష్టదిగ్గజ కవి అయ్యలరాజు రామభద్రుడు. నెక్స్ట్, రామాభ్యుదయ కావ్యంలోని ఆశ్వాసాలు 8. కల్పనా చాతుర్యం గల రామాభ్యుదయానికి మూలం రామాయణం. శ్రీకృష్ణదేవరాయల యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. రామాభ్యుదయం ఎవరికి అంకితం? గొబ్బూరి నరసింహరాజుకి అంకితం ఇచ్చారు.
రామాభ్యుదయం గొబ్బూరి నరసింహరాజుకి అంకితమిచ్చారు. సముద్ర లంఘన కథ రామాభ్యుదయం 6వ ఆశ్వాసంలోనిది. సముద్ర లంఘన కథ రామాభ్యుదయం 6వ ఆశ్వాసంలోనిది. రాముడు సీతాన్వేషణలో ఏ రాజుతో స్నేహం చేశాడు? సుగ్రీవునితో స్నేహం చేశాడు. రాముడు సీతాన్వేషణలో సుగ్రీవునితో స్నేహం చేశాడు. సుగ్రీవుడు ఏ దేశానికి రాజు? కిష్కింధకి రాజు. సుగ్రీవుని మంత్రి హనుమంతుడు. హనుమంతుడు, అంగదుడు మొదలైన వారు సీతాన్వేషణకి ఏ దిక్కుకు వెళ్ళారు? దక్షిణ దిక్కుకు వెళ్ళారు. సుగ్రీవుడు కిష్కింధకు రాజు. సుగ్రీవుని మంత్రి హనుమంతుడు. సుగ్రీవుని యొక్క మంత్రి హనుమంతుడు. హనుమంతుడు, అంగదుడు మొదలైన వారు సీతాన్వేషణకు దక్షిణ దిక్కుకు వెళ్ళారు. హనుమంతుడు మహేంద్రగిరి నుంచి ఎగిరి ఏ పర్వతంపై ఆగాడు? త్రికూట పర్వతంపై ఆగాడు. హనుమంతుడు మహేంద్రగిరి నుంచి ఎగిరి ఏ పర్వతంపై ఆగాడు? త్రికూట పర్వతంపై ఆగాడు. లంక చుట్టూ ఉన్న సముద్రం రాక్షసులను కాపాడే కందకంలా మారిందని విచారించిన వాడు హనుమంతుడు. లంక చుట్టూ ఉన్న సముద్రం రాక్షసుల్ని కాపాడే కందకంలా మారిందని విచారించిన వాడు హనుమంతుడు. కొండ అనే విల్లు నుంచి సంధింపబడ్డ బాణంలాగా లంక వైపు వెళ్ళిన వాడు హనుమంతుడు. కొండ అనే విల్లు నుంచి సంధింపబడ్డ బాణంలాగా లంక వైపు వెళ్ళిన వాడు హనుమంతుడు. హనుమంతుడిని చూసి సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ ఇటు వచ్చాడేమో అని అనుకున్నవారు దేవతలు. హనుమంతుడిని చూసి సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ ఇటు వచ్చాడేమో అని అనుకున్నవారు దేవతలు. వాయు వేగానికి పర్వతాలు కంపించినట్లుగా ఎవరి వేగానికి పర్వతాలు కదిలిపోయాయి? హనుమంతుని వేగానికి. వాయువేగానికి పర్వతాలు కంపించినట్లుగా హనుమంతుని వేగానికి పర్వతాలు కదిలిపోయాయి. బావి సేతువునకు కొలనూలుగా ఉన్నదని అయ్యలరాజు రామభద్రుడు దేనిని పోల్చాడు? హనుమంతుని చూపును పోల్చాడు. బావి సేతువునకు కొలనూలుగా ఉన్నదని అయ్యలరాజు రామభద్రుడు దేనిని పోల్చాడు? హనుమంతుని చూపును. హనుమంతుడు కొండననగద్రొక్కి ఆకాశములోనికి చెంగున ఎగిరినప్పుడు దూరంగా చూచి వారికి ఏమనిపించింది? కొండ ఎగిసినట్లున్నది. హనుమంతుడు కొండననగద్రొక్కి ఆకాశంలోకి చెంగున ఎగిరినప్పుడు దూరంగా చూచి వారికి ఏమనిపించింది? కొండ ఎగిసినట్లున్నది. హనుమంతుణ్ణి చూడడానికి బలమందిరపు వాకిలి తలుపులు ఎవరు తెరిచినట్లుగా వర్ణించబడింది? శేషుడు. ఆగామి సేతు బంధానురూపంగా చేయు గుణానువర్తమ అన్నట్లున్నది పైకెగిరిన హనుమంతుడు. ఆగామి సేతు బంధానురూపంగా చేయు గుణావర్తమ అన్నట్లున్నది పైకెగిరిన హనుమంతుడు. ధరణీకటి తటమటమనిపించుకున్నది పారావారం. ధరణీకటి తటమటమనిపించుకున్నది పారావారం. అసురవనమును కాల్చిన హనుమంతుడు ఎవరితో సమానుడు? అగ్నితో సమానుడు. పాఠ్యాంశ విషయాలు, విద్యా ప్రమాణాలు. అవగాహన ప్రతిస్పందన ఏ విధంగా చేసుకుంటారు? పద్య భావాన్ని సొంత మాటల్లో చెప్పగలుగుతారు. వ్యక్తీకరణ, సృజనాత్మకత. హనుమంతుడి బలాన్ని ఊహించి వ్రాస్తారు. హనుమంతుడు ఎగరడానికి సిద్ధపడిన విధానాన్ని రాయగలుగుతారు. సముద్రాన్ని హనుమంతుడు లంఘించిన విధానాన్ని వర్ణిస్తారు విద్యార్థులు. సముద్ర లంఘనానికి ముందు వానరుల సంభాషణని రాస్తారు. భాషాంశాలు చూసినట్లయితే వ్యుత్పత్త్యార్థాలను జతపరుస్తారు. ముక్త పదగ్రస్తం, యమకం, లాటాను, ప్రాసలను అవగాహన చేసుకుంటారు. ఉదాహరణలు గుర్తిస్తారు. నుగాగమ సంధిని నేర్చుకుని సంధియుక్త పదాలను గుర్తిస్తారు.